మనం ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఉపయోగాన్ని నేర్చుకుందాం. ఇప్పుడే పూర్తయినటువంటి పనులను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఇప్పుడే పూర్తయినటువంటి పనులను ఇంగ్లీష్ లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్పాలి. పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్ కు మీ అందరికీ స్వాగతం. సో ఈ ఛానల్ ద్వారా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునేటటువంటి వీడియోలు నేను చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? ఇది చాలా ముఖ్యం. ఏదైనా ఒక టెన్స్ ఉన్నప్పుడు దాని యొక్క వెర్బ్ యొక్క రూపాన్ని మనం నేర్చుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ గాని హ్యాస్ గాని వచ్చి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది. అంటే వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని V3 చేత మనం సూచిస్తాము. V3 అంటే ఏంటంటే పాస్ట్ పార్టిసిపల్. అంటే హ్యావ్ గాని హ్యాస్ గాని వచ్చి పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెర్బ్ గో అని తీసుకున్నట్లయితే గో, వెంట్, గాన్. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము, ఇది పాస్ట్ టెన్స్ ఫామ్. గాన్ అనేది వెర్బ్ యొక్క మూడవ రూపము, ఇది పాస్ట్ పార్టిసిపల్. హ్యావ్ ఎప్పుడు వస్తుంది? హ్యాస్ ఎప్పుడు వస్తుంది? హ్యావ్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు, దే తో పాటుగా వస్తుంది. ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఐ, వి, సెకండ్ పర్సన్ లో ఉన్న ప్రొనౌన్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉన్నటువంటి ప్రొనౌన్ దే. వీటితో పాటుగా హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ కు హ్యాస్ వస్తుంది. అంటే హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అంటే ఏకవచనం. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ రూపం చెప్పినప్పుడు ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ ప్లస్ V3 ని వాడాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ ప్లస్ V3 ని ఉపయోగించాలి. గో అనేటటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపం అయితే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ గాన్, వి హ్యావ్ గాన్, యూ హ్యావ్ గాన్, దే హ్యావ్ గాన్, హీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ గాన్, ఇట్ హ్యాస్ గాన్. అంటే ఇప్పుడే పూర్తయినటువంటి ఒక పనిని గురించి చెప్పినప్పుడు మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతాం. ఐ హ్యావ్ గాన్, నేను ఇప్పుడే వెళ్ళాను. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దట్ వర్క్, అంటే నేను ఆ పనిని పూర్తి చేశాను, అంటే ఇప్పుడే పూర్తి చేశాను, అంటే జస్ట్ కంప్లీటెడ్ వర్క్ అన్నట్టు. హీ హ్యాస్ గాన్ దేర్, అతడు అక్కడికి వెళ్ళాడు. అంటే ఎవరైనా వచ్చినప్పుడు అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళాడు అని చెప్పినప్పుడు ఇలా వాడతాం. షీ హ్యాస్ మెట్ మీ, ఆమె నన్ను కలిసింది, అంటే ఇప్పుడే కలిసింది అనే అర్థంలో. దే హ్యావ్ రీచ్డ్ దట్ ప్లేస్, వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఇట్ హ్యాస్ ఎస్కేప్డ్, అది తప్పించుకుంది, ఇప్పుడే తప్పించుకుంది అనేటటువంటి అర్థంలో ఇది చెప్తాము. కాబట్టి ఇప్పుడే పూర్తయినటువంటి పనులను గురించి చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ గాని హ్యాస్ గాని వచ్చి V3 వస్తుంది. సో ఈ వెర్బ్ రూపం గుర్తుంచుకున్నట్లయితే, ఇది ఎప్పుడు వస్తుంది అనేది తెలిసినట్లయితే మనం చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు మనం ఈ టెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.